ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, కృత్రిమ మేధ సాంకేతికతలు భవిష్యత్తు ప్రపంచ అభివృద్ధికి కీలక శక్తులుగా నిలుస్తాయన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్. ఎలక్ట్రానిక్ సిస్టమ్, కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సును స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. ప్రపంచం ఇండస్ట్రీ దిశగా వేగంగా పయనిస్తుందని, ఎలక్ట్రానిక్స్, ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు వైద్యం, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, రక్షణ, అంతరిక్ష రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తాయన్నారు. విశిష్ట అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలకరం కుమార్ హాజరయ్యారు. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా, నైతిక విలువలకు అనుగుణంగా వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. Inaugurate the International Conference on Electronic Systems and Artificial Intelligence, its applications at one of the prestigious institution of Hyderabad, Stanley Engineering College. This is going to make a tremendous change because AI is going to change the scenario of our industries, of our health system, our agriculture system, our governance systems, our communication systems, everywhere. So this conference, in the presence of large number of students and faculty members, will certainly propel the administrators, the governors of these institutions to change the curriculum, build the necessary infrastructure to train the youngsters for meeting the AI-based requirement tomorrow. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, IEEE ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించాము. ఇన్ కొలాబరేషన్ విత్ DRDO, ఏవియానిక్స్ సొసైటీ, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో పాల్గొన్న సైంటిస్టులు DRDO నుంచి, RCI నుంచి, ఇండస్ట్రీ నుంచి, క్వాల్కాము, సిస్కో, TCS, వాట్ నాట్, సో మెనీ ఇండస్ట్రీస్ నుంచి. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, మీరు ఈ మధ్యలో చూస్తున్నారు ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీలు దూసుకుపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూస్తున్నారు, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI, మల్టీ ఏజెంట్ AI, అటానమస్ AI, ఇంకా బియాండ్. అంటే సాఫ్ట్వేర్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి దూసుకుపోతున్నప్పుడు దానికి ప్రాసెస్ చేయాలంటే హార్డ్వేర్ కూడా గ్రో కావాలి. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ అది కావాలంటే మనం ఇంతకుముందు జర్నీ స్టార్ట్ చేసింది ఎక్కడ, SSI, MSI, LSI, VLSI, ULSI. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాము.